ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ ది స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని మనం తెలుసుకున్నాం. సో వాటిని పక్కన పెడితే ఈ రోజు మనం మెయిన్ టాపిక్ నేర్చుకుందాం. సో హియర్ ఐ వాంట్ టు సే సంథింగ్ హియర్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ బీన్ కన్సిడర్ దట్ English language is a difficult language. But in my opinion, English language is not a difficult language. It's very easy language when you have interest and learn. కాబట్టి ఇంగ్లీష్ అనగానే భయపడిపోతూ నేను నేర్చుకోలేను, నేను మాట్లాడలేను అనే ఒక ఫియర్ ఏదైతుందో ఆ ఫియర్ పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్తున్న ఈ యొక్క చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వగలిగితే కంపల్సరీగా మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో, సెమినార్స్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మస్ట్ కాబట్టి మీరు ఎవరినైనా కానీ ఫేస్ చేయగలరు. సో హియర్ ఐ వాంట్ టు సే సంథింగ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ టాపిక్. దట్ ఈస్ మన స్పోకెన్ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలంటే 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లిజనింగ్. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం జాగ్రత్తగా వినగలగాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అండర్స్టాండ్, వాళ్ళు ఏం చెప్పారో మనం అర్థం చేసుకోగలగాలి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే దెన్ యూ హ్యావ్ టు స్పీక్, తర్వాతే మనం మాట్లాడాలి. కాబట్టి ఈ 3 విషయాలు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ చాప్టర్స్ ఆన్ బోర్డ్. సో హియర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ దేర్ ఆర్ మెనీ చాప్టర్స్. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా చాప్టర్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడగలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. సో మన బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే కనుక ఇంగ్లీష్ లో మనం మాట్లాడవచ్చు. సో మనకి చాలా చాప్టర్స్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్, అవన్నీ కూడా మనకు అవసరం లేదు. కానీ ఇన్ మై ఒపీనియన్ దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. ఆ 5 ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే నేను మీకు చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అండ్ ఎవ్రీ చాప్టర్స్ గురించి డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా నేను ఇస్తాను. అవన్నీ కూడా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని దాన్ని బాగా ఫాలో అవ్వగలిగితే కనుక మీరు కంపల్సరీ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలరు. సో ఈ 5 చాప్టర్స్ తో పాటుగా మీరు అడిషనల్ గా చేయవలసిన పని ఏంటంటే వెర్బ్ ఫార్మ్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని వెర్బ్ ఫార్మ్స్ తెలిసి ఉంటాయి. డ్రింక్, వాక్, ఈట్, స్పీక్. సో ఇటువంటి వెబ్ ఫార్మ్స్ చాలా మంది తెలుసుంటాయి. సో ఇటువంటి సింపుల్ వెబ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా మీరు 200 to 300 వెబ్ ఫార్మ్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే హైలీ వొకాబులరీ వర్డ్స్ అయితే మీరు మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీష్ అంత అవసరం కాదు. కానీ ఈ సింపుల్ వెబ్ ఫార్మ్స్ అనేవి మీరు నేర్చుకోగలిగితే కనుక మీరు కంపల్సరీగా ఇంగ్లీష్ లో మరి మంచిగా మీరు మాట్లాడగలరు. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 5 చాప్టర్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇక్కడ నేను 5 చాప్టర్స్ రాస్తున్నాను ఇంగ్లీష్ గ్రామర్ నుంచి. 5 చాప్టర్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ 5 చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 చాప్టర్స్ మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మీరు కంపల్సరీ ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలరు. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్స్. థర్డ్ చాప్టర్ వచ్చేసి టెన్సెస్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఫిఫ్త్ వన్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. Direct and indirect speech. I am repeating again. So there are 5 basic chapters in English grammar to speak. మనం spoke English నేర్చుకోవాలంటే ఈ 5 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెకండ్ వన్ స్ట్రక్చర్స్, థర్డ్ వన్ టెన్సెస్, ఫోర్త్ వన్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఈ యొక్క చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ గురించి మనం చెప్పుకుందాం, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ టాపిక్ లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చెప్పుకున్నాం. మరలా ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి నేను కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి చెప్తూ ఉన్నాను. సో సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యము. వాక్యము తెలుగులో మనం ఎలాగైతే వర్డ్స్ ను ఉపయోగించి వాక్యాన్ని ఎలాగైతే ఫామ్ చేస్తామో ఒక మీనింగ్ఫుల్ గా, అలాగే ఇంగ్లీష్ లో కూడా మన వర్డ్స్ ను ఉపయోగించి ఒక మీనింగ్ఫుల్ వాక్యాన్ని తయారు చేస్తే దాన్ని సెంటెన్స్ అని పిలుస్తాం. సో హియర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఎన్ని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయని నేను చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు. అందులో మొట్టమొదటి సెంటెన్స్ ని
అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటామమ్మా? అసెర్టివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ ఫస్ట్ వన్. రెండోది వచ్చేసి అఫర్మేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఫోర్త్ వన్ వచ్చేసి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. జాగ్రత్తగా రాసుకోండి, మళ్ళా చెప్తున్నాను. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఫస్ట్ సెంటెన్స్ అసెర్టివ్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ అఫర్మేటివ్ సెంటెన్స్, థర్డ్ వన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ ఫోర్త్ వన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అసెర్టివ్ సెంటెన్స్ దట్ ఈస్ ద పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్ ని అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. దీనికి మరొక పేరే పాజిటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఎఫెక్టివ్ సెంటెన్స్ అనేది నెగిటివ్ మీనింగ్ వచ్చే సెంటెన్స్ ని ఎఫెక్టివ్ సెంటెన్స్ అంటాం. దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ గా పిలవచ్చు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఇది క్వశ్చనింగ్ సెంటెన్స్, అంటే ప్రశ్నిస్తుంది కాబట్టి దీన్ని క్వశ్చనింగ్ సెంటెన్స్ అని పిలవచ్చు. నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇది నెగిటివ్ లోనే క్వశ్చన్ చేస్తుంది, నెగిటివ్ లోనే క్వశ్చన్ చేస్తుంది కాబట్టి దీన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి ఇక్కడ పిలుస్తారు. సో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఈ 4 సెంటెన్సెస్ పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, క్వశ్చనింగ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ క్వశ్చనింగ్ సెంటెన్స్. ఈ యొక్క 4 సెంటెన్సెస్ అనేవి మనం కంపల్సరీగా నేర్చుకోగలగాలి. సో ఈ యొక్క మేకింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ అనేది మనం ఫర్దర్ గా నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్స్ అనే చాప్టర్ ఉంది. ఆ స్ట్రక్చర్స్ అనే చాప్టర్ లో సెంటెన్సెస్ ని ఎలా ఫార్మ్ చేయాలో మనం అక్కడ నేర్చుకుంటాం. ఆ సెంటెన్సెస్ ని ఫార్మ్ చేసేటప్పుడు ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ని అక్కడ మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. మనం సెకండ్ చాప్టర్ గురించి చెప్పుకుంటున్నాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి స్ట్రక్చర్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ బేసిక్ చాప్టర్ అన్నమాట, జాగ్రత్తగా వినాలి. స్ట్రక్చర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం మాట్లాడాలన్నప్పుడు ఈ స్ట్రక్చర్స్ మీద ఒక అవగాహన అనేది ఉంటే మనకి 50% వరకు స్పోకెన్ ఇంగ్లీష్ మనకి వచ్చేసినట్లే. కాబట్టి స్ట్రక్చర్స్ ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. సో ఈ యొక్క స్ట్రక్చర్స్ లో మనకి 11 స్ట్రక్చర్స్ ఉంటాయి. టోటల్ 11 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ 11 స్ట్రక్చర్స్ ని మనం జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక మన సెంటెన్స్ ఫార్మేషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను చూడండి, మొట్టమొదటి చాప్టర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేస్తాం అనేది ఈ స్ట్రక్చర్స్ మనం నేర్చుకుంటే కనుక ఆ ఫార్మేషన్ ని చాలా ఈజీగా మనం చేయగలం. ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ టు స్ట్రక్చర్. సెకండ్ వన్ వచ్చేసి డోంట్ హ్యావ్ టు. థర్డ్ వన్ వచ్చేసి మస్ట్ ఆర్ షుడ్. మీకు అవైలబుల్ ఉంటే నోట్స్ తీసుకోండి, రాసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి షుడ్ నాట్ ఆర్ షుడెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కెన్. సిక్స్త్ వన్ వచ్చేసి కెనాట్ ఆర్ కాంట్. సెవెంత్ వన్ వచ్చేసి కుడ్. ఎయిత్ వన్ వచ్చేసి కుడ్ నాట్ ఆర్ కుడెంట్. నైన్త్ వన్ వచ్చేసి వాంట్ టు. 10th వన్ వచ్చేసి wanted to. 11th వన్ వచ్చేసి don't want to. సో సెకండ్ చాప్టర్ మనం చెప్పుకుంటున్నాం స్ట్రక్చర్స్ గురించి. సో దేర్ ఆర్ 11 స్ట్రక్చర్స్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ 11 స్ట్రక్చర్స్ లో ఫస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి హ్యావ్ టు, సెకండ్ స్ట్రక్చర్స్ డోంట్ హ్యావ్ టు, థర్డ్ వన్ మస్ట్ ఆర్ షుడ్, ఫోర్త్ వన్ షుడ్ నాట్, ఫిఫ్త్ వన్ కెన్, సిక్స్త్ వన్ కాంట్, సెవెంత్ వన్ కుడ్,
ఎయిత్ వన్ కుడెంట్, నైన్త్ వన్ వాంట్ టు, 10th వన్ వాంటెడ్ టు, అండ్ 11th వన్ లాస్ట్ వన్ డోంట్ వాంట్ టు. సో ఈ యొక్క స్ట్రక్చర్స్ తెలుగులో దేని కొరకు ఉపయోగిస్తాం? హ్యావ్ టు అనేది చేయవలసిన పని గురించి మన సెంటెన్స్ ని మాట్లాడాలన్నా లేదా రాయాలన్నా హ్యావ్ టు ఉపయోగించాలి. దీని గురించి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో డోంట్ హ్యావ్ టు అంటే చేయవలసి అవసరం లేని పని గురించి చెప్పేటప్పుడు డోంట్ హ్యావ్ టు ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సో మస్ట్ ఆర్ షుడ్ తప్పనిసరిగా చేయాలి అని వాక్యాన్ని తయారు చేసేటప్పుడు మస్ట్ ఆర్ షుడ్ ను ఉపయోగించాలి. సో షుడ్ నాట్ తప్పనిసరిగా చేయకూడదు అని చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని ఫామ్ చేసేటప్పుడు షుడ్ నాట్ అనే స్ట్రక్చర్ ని ఉపయోగించాలి. కెన్ చేయగలను అనే సెంటెన్స్ ఫార్మేషన్ రావాలంటే కెన్ ఉపయోగించాలి. కెనాట్ నేను చేయలేను అని ఫార్మేషన్ చెప్పాలన్నప్పుడు కెనాట్ ఉపయోగించాలి. కుడ్ ఎప్పుడు ఉపయోగించాలంటే ఎస్ నేను చేయగలిగాను అని చెప్పేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ లో కుడ్ ఉపయోగించాలి. కుడ్ అంటే ఎప్పుడు ఉపయోగించాలంటే నేను చేయగలగలేకపోయాను అని చెప్పినప్పుడు కుడ్ అంటే ఉపయోగించాలి. వాంటెడ్ టు అంటే నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను అని సెంటెన్స్ ఫార్మేషన్ కావాలంటే వాంట్ టు ఉపయోగించాలి. చేయాలనుకుంటున్నాను. వాంటెడ్ టు అనేది ఎప్పుడు ఉపయోగించాలంటే నేను చెయ్యాలి అని అనుకున్నాను. వాంట్ టు అంటే నేను చెయ్యాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు అంటే నేను చెయ్యాలని అనేసుకున్నాడు అనమాట. సో అటువంటి ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినప్పుడు వాంటెడ్ టు ఉపయోగించాలి. డోంట్ వాంట్ అంటే నేను చెయ్యాలని అనుకోవడం లేదు అనే సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చినప్పుడు డోంట్ వాంట్ టు డూ అనే స్ట్రక్చర్ ని ఉపయోగించాలి. ఈ 11 స్ట్రక్చర్స్ మీరు కంపల్సరిగా ఇలా రాసుకుని దాని పక్కన తెలుగులో కూడా రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, హ్యావ్ టు అంటే చేయవలసిన పని, డోంట్ హ్యావ్ టు అంటే చేయవలసిన అవసరం లేని పని, మస్ట్ ఆర్ షుడ్ అంటే తప్పకుండా చేయవలసిన పని, షుడెంట్ అంటే తప్పకుండా చేయకూడని పని, అండ్ కెన్ అంటే చేయగలిగే పని, కెనాట్ అంటే చేయగలగని పని, కుడెంట్ అంటే చేయగలిగిన పని, కుడ్ నాట్ అంటే చేయలేకపోయిన పని, వాంట్ టు అంటే చేయాలని అనుకుంటున్న పని, వాంటెడ్ టు అంటే చేయాలని అనేసుకున్న పని, డోంట్ వాంట్ టు అంటే చేయాలని అనుకోకుండా ఉన్న పని. ఈ 11 స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 11 స్ట్రక్చర్స్ మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఆ యొక్క స్ట్రక్చర్స్ మీనింగ్ కూడా మీరు పక్కన మీరు తెలుగులో రాసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీలైతే నెక్స్ట్ వీడియోలో ఈ స్ట్రక్చర్స్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్స్ అనేవి 4 కేటగిరీస్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్స్ మనం నేర్చుకుందాం.